ఇప్పుడు మనుగుబూల కోసం మినపప్పు పెసరపప్పు వేయించుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్నాక పొడి చూపిస్తాను. ఉప్పు, వాము, జీలకర్ర, ఇదేమో మినపప్పు పెసరపప్పు పొడి ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, అది మిరప్పొడి అంతా కలపకోవాలి. పచ్చిపాలు పోయాలి. ఇప్పుడు కొంతమంది వెన్న డాల్డా కలుపుకుంటారు. మేము పచ్చిపాలు పోసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా కలపాలి. ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కొంచెం జారుగా ఇట్లాగా. ఇప్పుడు బాండ్లు పెట్టుకొని నూనె కాగాక ఒత్తుకుందాము. చెట్లకి ఇలా మర పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. నూనె ఇలా పిండి తీసుకొని దీని లోపల పెట్టుకోవాలన్నమాట. దీనికి కూడా ఆయిల్ పూసుకోవాలి. దీనికి కూడా ఆయిల్ పోయాలి. ప్లేట్ మీద కానీ చుట్టుకొని బాండట్లు వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. కొంతమంది అయితే డైరెక్ట్గా బాండట్లోనే వదిలేస్తారు. అది కొంచెం కష్టం. ఇలా అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్కి తిప్పుకుందాం. ఇవేమో వేగిపోయినాయి. వేయంగా నూనెలో వదలంగానే కదిలేయకూడదు, ఇరిగిపోతాయి అన్నమాట. కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత పక్కకు తిప్పుకోవాలన్నమాట. ఇది స్లో ప్రాసెస్ అన్నమాట. నిదానంగా ఎగుతా